దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 71:6 మనం చూస్తున్నాం. గర్భవాసిని అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఈ వాక్యంలో మనం చూస్తే తల్లి గర్భములో నుండి నాకు మీరు ప్రాపకుడవై ఉంటివి అని చెప్తూ ఇంకా అంటున్నాడు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. అఫ్కోర్స్ అంటే దీనిలో ఏదైనా సందేహం ఉందా ఎవరికైనా? అంటే తల్లి గర్భములో, ఇప్పుడు నా టెస్టిమోనీ మీకు చాలామందికి తెలుసు అనుకుంటా, విని ఉంటారు. అంటే నాకు ఫస్ట్ ఒక బేబీ పోయింది, మళ్ళీ సెకండ్ ఒకటి అబార్షన్ అయింది, మళ్ళా అంటే 2 పోయి మళ్ళీ ఒక కూతురు పుట్టింది. అప్పుడు నెక్స్ట్ అనుకున్నాను ఒక బాబు పుడితే అయిపోతుందని. కానీ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ కూడా ఒక బాబు పుట్టి చనిపోయాడు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి సిజరీన్లో. అట్లా మొత్తం నాకు ఎవరికి నార్మల్గా 4 సిజరీన్స్ చేయరు, 4 సిజరీన్స్ చేశారు. సో లాస్ట్లో పుట్టింది బాబు. మీ అందరికీ తెలుసు, శామ్ ఇప్పుడు వాడబడుతున్నాడు. సో ఆ రీతిగా మనము మన జీవితంలో కొన్నిసార్లు ఇక్కడ రాయబడి ఉంది, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. అంటే నాకు ఇప్పుడు ఒకవేళ నేను ఈ శ్రమలు అనుభవించకుండా, ఒకవేళ నాకు ఇన్ని పిల్లలు చనిపోవడము, పుట్టడము, అబార్షన్స్ అవ్వడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే నేను కూడా అందరు తల్లిలాగా నేను కూడా 2 పిల్లలు నేను కన్నాను. నేను ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్గా నేను ఉన్నాను. మంచిగా రోజు ఒక నగలు ధరించుకొని, ఒక పట్టు చీర కట్టుకొని నేను కూడా హాయిగా నేను ఉండవచ్చు. కానీ ఎప్పుడు నేను ఆ శ్రమలకుండా నేను వెళ్ళానో అప్పటి నుండి దేవుణ్ణి నేను గట్టిగా పట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు నాకు 2వ కూతురు పుట్టిన ఆ టైం నుండి ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇప్పుడు 34 ఇయర్స్, ఈ 34 సంవత్సరం కూడా దేవుని యందు భయభక్తితో పట్టుకొని ఎక్కువ రోజు దేవుని యొద్ద నేను సమీపిస్తున్నానే తప్ప అస్సలు వెనుకపోకుండా దేవుణ్ణి ఇంకా పట్టుకొని ఇప్పుడు ఉన్న భయభక్తి ఇంతకు ముందు ఉన్న భయభక్తి కన్నా ఇంకా ఎక్కువ అయిందే కానీ తక్కువ కాలేదు. మీ జీవితంలో కూడా ఆ రీతిగా మీరు పట్టుదలతో మీరు పట్టుకొని, ఇక రాయబడి ఉంది, నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతి గానము చేయుదును. నా జీవితంలో నేను గర్వంగా నేను చెప్తాను, నా జీవితంలో నేను ఉదయము అట్లీస్ట్ 1 గంట సేపు అయినా దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి కొనియాడకుండా నేను బ్రేక్ఫాస్ట్ చేయనండి. ఆ రీతిగా ఆ పట్టుదలతో నేను ఇప్పుడు వరకు కూడా నేను ఉంటూ ఉన్నాను. ఆ రీతిగా అంటే మీరు కూడా అలాగే ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ అది మీ ఇష్టము. కానీ ఏమంటున్నానంటే, మీరు ఎంత పట్టుదలతో దేవుణ్ణి పట్టుకొని ఉన్నారో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు అవన్నింటి గుండా మీరు దాటి మీరు వెళ్తారని, మీరు జయకరంగా మీరు జీవించగలుగుతారని నేను నిశ్చయంగా మీ గురించి చెప్తున్నాను. ఆ రీతిగానే మీరు కూడా జీవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. మాకు ఎన్ని శ్రమలు వచ్చినా తల్లి గర్భములో నుండి కూడా ప్రభువా మేము పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని కనుపాపు వలె కాపాడి ప్రభువా నడిపించిన దేవుడే మీరు ఉన్నారు తండ్రి. ఆ రీతిగానే ప్రభువా ఎవరెవరు నీ వైపు చూసి మొరపెడుతున్నారు వారిని కూడా మీరు ఆ రీతిగా దీవించమని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.